బ్రెడ్ హల్వా తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులో పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని వేసుకొని దూరగా వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా దూరగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఇదే కడాయిలో 1 కప్పు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో బ్రెడ్ పీసెస్ వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మనం బ్రెడ్ పీసెస్ అన్నిటిని వేయించుకొని తీసుకోవాలి. ఒక గిన్నెలో కిలో పంచదారను తీసుకొని ఇందులో 2 గ్లాసుల నీళ్ళని వేసుకొని స్టవ్ మీద పెట్టి గరిటెతో కలుపుకుంటూ పంచదార కరిగే వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 4 ప్యాకెట్ల బ్రెడ్ని తీసుకున్నాను కాబట్టి 1 కిలో పంచదార తీసుకున్నాను. మీరు తీసుకునే బ్రెడ్ క్వాంటిటీని బట్టి పంచదారని తీసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఈ పాకాన్ని 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని కలుపుకొని ముందుగా వేయించుకున్న బ్రెడ్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్ అనేది పాకం మొత్తం అబ్జర్వ్ చేసేదాకా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పాకం పూర్తిగా ఇనికిన తర్వాత ఇందులో 1 లీటర్ కాచిన పాలను వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బ్రెడ్ హల్వా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. బ్రెడ్ హల్వా రెడీ అయింది. ఇందులో ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఏ విధంగా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.